రమాదేవి, లావుడ్ కుమార్, అస్మా బేగం, జలాల్పూర్, అన్నాడు సత్యమ్మ, తిమ్మాపూర్, దేవి చంద్ర స్వామి, తుమ్కుంట, వడ్లకొండ లక్ష్మి, పాములపర్తి రమాదేవి. నీకేమైనా కావాలంటే సాయం చేసి ఇంత సిమెంట్ ఇస్తా, తొందరగా కట్టు. ఎన్ని రోజుల ముగ్గు వస్తావు? శుక్రవారం ముగ్గు వస్తావా? రైట్. మళ్ళీ నేను వస్తా, ముగ్గు అయిపోగానే వచ్చి సిమెంట్ బస్తాలు ఇస్తా. రైట్. నేను శుక్రవారం నాడు ముగ్గు పోసుకుంటా, డబ్బులు ఇస్తాంటుడు, సీట్ వేసాడట. నేను మాట్లాడుతున్నా. నా కొడుక ఇల్లిస్తుండవు, 2 వాటిలు వచ్చి ఉండే. ఆయన ఫోటో కూడా మా ఇంట్లో పెట్టుకున్నా. మంచిగా మొక్కుతా, రోజు మొక్కుతా. ఇక ఆయన బీరాయిలు అయ్యా అని మాట్లాడతా. రాజేశ్వరి ముంబలే ఇస్లామాబాద్ పోతరాజు, పసుపుల ఎల్లమ్మ, కోనం, తిరుమలాపురం, కవితగారు, రూపాని సంతోష, కస్తూరి మృదుల, సిరిపురం దశరథ, గోదాసి ఎల్లమ్మ. భోజనం చేయండి. జిల్లా బచ్చంద, సీఎం రిలీఫ్ ఫండ్లకు కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులకు కానీ, ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకానికి కూడా ఒక్క పైసా ఇయ్యొద్దు. ఇవాళ మీకు సీఎం రిలీఫ్ ఫండ్, ఇందిరా మిల్లు ఇచ్చి కూడా అవసరమైతే మీరు ఇక్కడ భోజనం చేసి ఎవరైనా ఆటో కిరాయో లేకపోతే ఐరన్ చేస్తే కూడా 500 ఇచ్చి పంప. కానీ మన ప్రజా ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా కమిషన్లు కానీ దందా కానీ ఉండొద్దు. ఇది ప్రజా ప్రభుత్వం. మీ బిడ్డగా మీరు అందరూ ఓట్లేస్తే నేను ఎమ్మెల్యేను కాబట్టి మీకు సేవకుడిగా సేవ చేయడం కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు అర్థం చేసుకొని ఇంకే సమస్య ఉన్నా మీ గ్రామాలలో మీ నాయకులు ఉన్నారు, మన అధికారులు కూడా మంచిగా మీకు సహకరిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఎండిఓలు కూడా నిజంగా బొమ్మల రామరావు ఎండిఓ చాలా చక్కగా, ఇప్పుడు హైయెస్ట్ గా ఆత్మకూరు ఎండిఓ కూడా చాలా చాకచక్యంగా ఇందిరా మిల్ల విషయంలో ఇవాళ తెలంగాణలో నెంబర్ 1 119 నియోజకవర్గాల్లో ఇలా ఆలేరు నెంబర్ 1 గా ఇందిరా మిల్లు నడుతున్నామంటే అధికారుల సహాయ సహకారాలు. కొంతమంది అధికారులు ఇంకా వాళ్ళ వ్యక్తిగత పనుల వల్ల కొంచెం ఇబ్బంది పడ్డా సరే, ఎవరైనా ప్రభుత్వానికి జవాబుదారిగా, ప్రజలకు జవాబుదారిగా పనిచేసినప్పుడే, వాళ్ళ మన్నలు పొందినప్పుడే బాగుంటది. కాబట్టి మీరు ఎక్కడ కూడా రూపాయి అవినీతికి తావు లేకుండా నేరుగా ప్రభుత్వ స్కీములన్నీ కూడా మీ ఖాతాలకు, మీ ఇండ్లకు, మీ ఇంటికి చేరుతాయి. కాబట్టి ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ, పైరవ వ్యవస్థ ఉండొద్దని చెప్పి మీకు మనవి చేస్తూ, ఇంకా ఏమున్నా